165 చదరపు గజాలు కేవలం 15 లక్షల నుండే. స్వర్గసీమ మీ నివాసాలకు చిరునామా. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో మనం బెస్ట్ 5 కంపెనీస్ ఈ పాల్ మార్కెట్లో నెక్స్ట్ 2-3 మంత్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వచ్చే కంపెనీస్ ఏమున్నాయి అనేది మనం చూసుకుందాం. ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. మీరు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని మీరు డెసిషన్ తీసుకోండి. మేము ఎక్కడ ఇది రికమెండ్ చేయట్లేదు, టెక్నికల్గా ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. సో ఫస్ట్ కంపెనీ వచ్చి టీసీఎస్ చూసుకుంటే ఇది దాదాపు 4,400 నుంచి కంటిన్యూగా ఫాల్ అయ్యి ఇప్పుడు 3,030 దగ్గర ఉంది. సో వీక్లీ చార్ట్ ఇక్కడ పాజిటివ్ ఇచ్చింది. సో కాబట్టి అంటే దాదాపు 1,500 పాయింట్స్ టీసీఎస్ లాంటి కంపెనీ ఫాల్ అయినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సపోర్ట్ అనేది మేజర్ సపోర్ట్ అనేది వచ్చింది. కాబట్టి ఇక్కడ మనం ఇన్వెస్ట్మెంట్కి ట్రై చేసుకోవచ్చు. ఒక 2-3 మంత్స్ మనం హోల్డ్ చేసుకోగలిగితే ఇది 3,500 దాకా కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రజెంట్ ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 3,040 నుంచి 3,000 దగ్గర బై చేసుకోండి. టార్గెట్ వచ్చి 3,300. వెయిటింగ్ పీరియడ్ మినిమం 3 మంత్స్. స్టాప్ లాస్ వచ్చి 2,950. 2,940 కన్నా కిందకి వెళ్తే ఇంకా వీక్నెస్ అనేది ఇంకా ఉంది, కాబట్టి అక్కడ ఎగ్జిట్ అయిపోండి. సో ఓన్లీ 100 పాయింట్స్ రిస్క్, 200 నుంచి 350 పాయింట్స్ దాకా టార్గెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చి నారాయణ హృదయాలయ. మనందరికీ తెలిసిందే ఇది నారాయణ హృదయాలయ కంపెనీ. సో ఎన్హెచ్ అంటాం, ఇది ఇక్కడ లిస్టింగ్లో అయితే ఎన్హెచ్ అని ఉంటుంది. సో ఇదేంటి అంటే ఇది దాదాపు 2,300 నుంచి ఫాల్ అయ్యి ఇప్పుడు 1,800 దాకా వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ రేట్ 1,800లో మనం ఇన్వెస్ట్ చేసుకోండి. అలాగే ఈవెన్ 1,700 వచ్చినా కూడా యాడ్ చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2,000 దాకా ఛాన్స్ ఉంది. సో అలాగే స్టాప్ లాస్ తీసుకుంటే 1,590 మేజర్గా, ఇక 1,590 స్టాప్ లాస్ మనం తీసుకోండి. ఎందుకంటే స్టాప్ లాస్ పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఫాల్ అయ్యే ఛాన్సెస్, ఇంకా లాసెస్ని మనం కట్ చేసుకుంటాం. సో ఇక్కడ ఏంటంటే స్మాల్ క్వాంటిటీస్ 1,800లో తీసుకోవాలి. మళ్ళీ ఇంకొంచెం క్వాంటిటీ 1,700 అలా వచ్చిన 1,730 ఆ రేంజ్లో వస్తే మళ్ళీ యాడ్ చేసుకోండి. సో నారాయణ హృదయాలు అనేది బేసిక్గా మనకి ఇన్ఫోసిస్ కంపెనీ, కాబట్టి ఇది ఆల్రెడీ ఒక ప్రూవ్డ్ ట్రాక్ ఉంది దీనికి. సో ఇది ఓవరాల్గా ట్రెండ్ ఎప్పుడు చూసినా పాజిటివ్ ఉంది. సో పుల్ బ్యాక్ నుంచి పాజిటివ్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో 2,000 ఇంతకుముందు హై వచ్చి 2,300 దాకా వెళ్ళింది. ఇప్పుడు 2,000 ఆ రేంజ్ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కంపెనీ, మూడో కంపెనీ చూసుకుంటే చోళమండలం ఫైనాన్స్ మనందరికీ తెలిసిందే. ఇది ఒక మంచి స్ట్రాంగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది అంతకుముందు 1,700 దాకా వెళ్ళి ఇప్పుడు 1,450 ఆ రేంజ్కి వచ్చింది. సో ఇది అంతకుముందు లో లెవెల్ వచ్చి 1,200 నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి 1,700 దాకా వెళ్ళింది. సో అక్కడి నుంచి 350 పాయింట్స్ డౌన్ అయింది. కాబట్టి ఇది ఒక 100-150 పాయింట్స్ టార్గెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఎంట్రీ పాయింట్ తీసుకుంటే 1,450 నుంచి 1,400 మధ్యలో ఎంట్రీ అవ్వండి. టార్గెట్స్ వచ్చి 1,600 దాకా ఉన్నాయి. అలాగే స్టాప్ లాస్ తీసుకుంటే 1,345 దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు, లాస్ బుక్ చేసుకోండి. సో ఇది షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, మినిమం 3 మంత్స్, 2 మంత్స్, 3 మంత్స్లో ఎప్పుడైనా రావచ్చు. దాని తర్వాత బాలకృష్ణ ఇండస్ట్రీస్. మనందరికీ తెలిసిందే బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఈ న్యూస్ బేస్డ్ మీద మనకి బాగా ఫాల్ అయింది. అంతకుముందు 2,800 దాకా వెళ్ళింది, ఇప్పుడు 2,400 ఉంది. సో దాదాపు 400 పాయింట్స్ 2 మంత్స్లో ఫాల్ అయినాయి బికాజ్ ఆఫ్ ఈ టారిఫ్ ఎఫెక్ట్ కానీ దీనివల్ల. అయితే ఇక్కడ మేజర్గా సపోర్ట్స్ ఉన్నాయి. సో 2,400 నుంచి 2,300 మధ్యలో బై చేసుకోండి. టార్గెట్స్ వచ్చి 2,600 నుంచి 2,700 దాకా ఉన్నాయి. స్టాప్ లాస్ వచ్చి 200 పాయింట్స్, 2,195, 2,200 బిలో ఎగ్జిట్ అవ్వండి. సో ఇది స్మాల్ క్వాంటిటీస్ బై చేసుకోవచ్చు. అలాగే దీన్ని ఏంటంటే ఇంట్రాడే ఇప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడ్స్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కంపెనీస్ అన్నీ కూడా షార్ట్ టర్మ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రంట్ లైన్ కంపెనీస్, టాప్ 200 కంపెనీస్ కాబట్టి డైలీ 50 పాయింట్స్ అటు ఇటు మూవ్మెంట్ ఉంటాయి. సో మీరు పొజిషనల్గా ఇన్వెస్ట్ చేసుకుని మళ్ళీ తగ్గినప్పుడు మళ్ళీ యాడ్ చేసుకొని పెరిగినప్పుడు కొనటం కూడా చేసుకోవచ్చు. దీనివల్ల ఇంకెక్కువ మీరు ప్రాఫిట్ జనరేట్ చేసుకుంటారు. తర్వాత వచ్చి ఐదో కంపెనీ లోదా వచ్చి మనకు తెలిసిన రియల్ ఎస్టేట్ కంపెనీ లోదా.
సో లోదాలో ఇది ప్రెజెంట్ 1200 ఆ రేంజ్ ఉంది. అది అంతకుముందు 1500 నుంచి ఫాల్ అయింది. సో వీక్లీ చార్ట్ ఇక్కడ సపోర్ట్ సైడ్ చూపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్రెజెంట్ 1200 దగ్గర మేజర్‌గా 1 వీక్ 10 డేస్ నుంచి కూడా సపోర్ట్ ఉంది. ఇది ఇక్కడ నుంచి మినిమమ్ 1350 నుంచి 1400 200 పాయింట్స్ అయితే మినిమమ్ ఛాన్స్ కనపడుతుంది. సో 1090 100 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. 1200 నుంచి 1150 మధ్యలో అక్యుములేట్ చేసుకోండి. సో వీటిలో ఇవన్నీ కూడా కేవలం ఏంటంటే నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. మీరు కూడా 1, 2 సార్లు చెక్ చేసుకొని మీ యొక్క మనీ రిస్క్ రివార్డ్‌ని ప్లాన్ చేసుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సో వీటిల్లో మీకు ఇంకా ఏంటంటే ఇది షార్ట్ టర్మ్ ట్రేడ్స్‌లాగా కూడా చేసుకోవచ్చు. ఈవెన్ ద 3 మంత్స్ హోల్డింగ్ ఉన్న ఒక ఇంట్రాడే ట్రేడర్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు. అలాగే పొజిషనల్ ట్రేడర్స్ ఒక 100 పాయింట్స్ 50 పాయింట్స్ అప్ అండ్ డౌన్‌లో కూడా చేసుకోవచ్చు. సో థ్యాంక్ యూ అండి. ఇంకెటువంటి మీకు డౌట్లున్నా నాకు ఒకసారి మెసేజ్ చేయండి. మీకు మేము ఆన్సర్ ఇస్తాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.